ఇక విజయభాస్కర్ గారు ఇక తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ క్రోధినామ సంవత్సరం చెప్పండి? తప్పకుండా తెలుసుకుందాం. క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం మన డివైన్ ఆస్ట్రేలియా ద్వారా తెలుసుకుందాం అమ్మా. వృషభ రాశి వారికి ఆదాయం మన డివైన్ ఆస్ట్రాలజీలో 4 ఉంటే ఖర్చు వ్యయం 8 ఉందమ్మా. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువే ఉంది వృషభ రాశి వారికి. సో వీళ్ళకి రాజపూజ్యం 6 ఉంటే అవమానం 2 ఉంది. రాజపూజ్యం బాగుంది, వ్యయమే కొద్దిగా ఎక్కువగా కనపడుతుంది వృషభ రాశి వారికి. ఇకపోతే సంవత్సర ఫలితాల్లో ఈ రాశి వారికి యావరేజ్గా ఉంటుందమ్మా. ఇయర్లీ ఫలితాల్లో వీళ్ళు చేసే వృత్తి కానీ, ఉద్యోగం, వ్యాపారం, కళారంగాలు కానీ ఏ వృత్తిలో ఉన్నా సరే జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. చేసే పనుల్లో కొంచెం ఆటంకాలు ఎదురవుతాయి. సో ఆర్థిక సమస్యలు కానీ, ఆర్థిక సమస్యల వల్ల వచ్చిన మనోవ్యాకులత, మనస్సు కొంచెం బాధపడటం కానీ, శారీరక శ్రమ కానీ కలిగే అవకాశాలు ఉన్నాయి. తోటివారు, బంధువులు, ఆప్తులు, మిత్రులు సహకారం కొంత వీళ్ళకి తప్పకుండా ఉంటుంది. ఇక రెండోది శుభకార్యాల ప్రయత్నాలు, పెళ్ళిళ్ళు కానీ, ఇంట్లో ఫంక్షన్లు కానీ ఏమైనా చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఫలిస్తాయి. వాటి వల్ల ఖర్చులు ఎక్కువ అవుతాయి. అందుకే ఈ సంవత్సరం ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ అనేది ఏంటంటే దేనో దాని మీద వచ్చిన డబ్బుల్ని లేదా అప్పు తెచ్చైనా ఇన్వెస్ట్మెంట్ పెడతారు. అది ఇల్లు కొంటామా, స్థలం కొంటామా, ఒక పావలా వచ్చింది, దాని పావలా ఇంకొక 10 రూపాయలు చేసి అప్పు ఒక ఇల్లు మీద ఇన్వెస్ట్మెంట్ పెడతాం, ఒక భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెడతాం, చేసే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి వాటి వల్ల ఇలా ఖర్చు ఎక్కువగా కనపడుతుంటది. ఇక ఇతరులకి మేలు చేసే గుణం సంవత్సరం అంతా కూడా వీరికి ఉంటది. పుణ్యకార్యాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఉంటాయమ్మా. చేసే ప్రతి పనిలో కూడా సెల్ఫ్ సంతృప్తి, ఆత్మ సంతృప్తి అంటారు కదా, అది ప్రతి పనిలో కూడా తప్పకుండా పొందుతారు. వృత్తి, ఉద్యోగాలు వీటిల్లో నిలకడ లేకుండా మార్పులు చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృషభ రాశి వారికి. సో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తే అవి ఈ సంవత్సరం సక్సెస్ అవుతారు. అంటే నూతన ప్రయత్నాలు, నూతన ఆలోచనలు కానీ ఏదైనా చేసినా కలిసి వస్తుంది. రాజకీయంగా ఉన్నతమైన స్థితే పొందే అవకాశాలు వృషభ రాశిలో ఉన్న వారికి ఉంది. ఇంకా సెల్ఫ్గా వృత్తులు చేసుకునే వారికి, అలాగే చేతి వృత్తుల వారికి, కళాకారులకి, కళారంగంలో పనిచేసే వాళ్ళకి, నటీనటులకి కానీ, మిగతా ఉండే సంబంధిత వాళ్ళకి కానీ, వీళ్ళకి అందరికీ కూడా అనుకూలమైన ఫలితాలే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థుల్లో సాఫ్ట్వేర్ రంగంలో కానీ, కంప్యూటర్ సంబంధించి వ్యాపారం చేసిన, జాబ్ చేసుకునే వాళ్ళకి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి కొద్దిగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. సో ఓవరాల్గా అన్ని రంగాల్లో ఉన్న వారికి, అన్ని రంగాల్లో ఉన్న వృత్తుల వారికి, సో వాళ్ళు చేసే వృత్తుల్లో గౌరవంతో పాటు సంఘంలో పలుకుబడిని, కీర్తి ప్రతిష్టలతో ఈ సంవత్సరం అంతా కూడా జీవిస్తారు. ఒక్క 2 రూపాయలు వస్తే 10 రూపాయలు రావాలి అన్న కోరికలు అని కాదు, కానీ ఖర్చు ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారు. అది కనబడుతుంది. అదే ఒక 50 రూపాయలు వచ్చినాయి అనుకోండి, 100 రూపాయలు 200 రూపాయలు
అప్పు తెచ్చాను ఏదో ఒకటి కొనేసి చేయటం వల్ల దాని ద్వారా లాభం ఉంటుందా మరి? ఉంటది కదండి. అది. మంచిదే కదా! ఒకవేళ అప్పు చేసినా లాభం ఉన్నప్పుడు లాభాల్లో అవి తీర్చేసుకుంటారు కదా అవును. అప్పులు. సో అది మాత్రం గోచరిస్తా ఉంది. ఓకే. సో వృషభ రాశి వారికి కూడా బానే ఉందండి. సంవత్సరం అంతా క్రోధనామ సంవత్సరం. కాస్త అప్పులు చేస్తారట, ఆ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకుంటేనే పరిహారాలనేవి చాలా చక్కగా చెప్పడం, దానికి తగ్గట్టుగా మీరు పరిహారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలనేవి ఉంటాయి. ఇక మీరందరూ వృషభ రాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి మరి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక గురువుగారిని మీరు కలవాలి అనుకుంటే, డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా మీ జాతకాలు చూయించాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.